మా ప్రతినిధి విజయ్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. విజయ్, ఖచ్చితంగా సినిమా పరిశ్రమకి బెనిఫిట్ షోలు లేకపోవడం అనేది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి, ఎస్పెషల్లీ హై బడ్జెట్ మూవీస్ విషయంలో. ఎందుకంటే రాబోతున్నది సంక్రాంతి టైంలో కూడా ఖచ్చితంగా సినీ పరిశ్రమకి కొంత ఫ్లెక్సిబిలిటీ కావాలి, కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఇది కాకుండా సినిమా పరిశ్రమ నుంచి ఇంకేమైనా డిమాండ్స్ ఉండబోతున్నాయా, లేకపోతే విన్నపాలు ఉండబోతున్నాయా? అంటే ఓవరాల్గా జరుగుతున్న మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీతో పాటే ఉంది అనేది ముందుగా సురేష్ బాబు మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సురేష్ బాబు మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా సినీ పరిశ్రమకి అండగానే ఉంటూ వచ్చింది. ప్రభుత్వం వల్లనే చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిందని సురేష్ బాబు మాట్లాడే ప్రయత్నం చేశారు. సురేష్ బాబు కొన్ని విషయాలు చెప్పారు. సినిమా ఇండస్ట్రీ దాదాపుగా హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక డెస్టినేషన్ ప్లేస్గా ఉండాలన్నదే. ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కోరుకుంటున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి ముందు నిర్మాత సురేష్ బాబు చెప్పారు. దాంతోపాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రి ముందు మాట్లాడారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరి మధ్య సమన్వయంతోనే చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందని చెప్పారు. దాంతోపాటుగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి సంస్థలకు హైదరాబాద్ అనేది హబ్ కావాలి. దాంతోపాటుగా అనేక యాడ్ సంస్థలు ఏవైతే ఫిల్మ్కి సంబంధించిన యాడ్స్ తీసినటువంటి సంస్థలు ఉన్నాయో, పెద్ద ఏజెన్సీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా హైదరాబాద్లో వాళ్ళ సంస్థలు, ప్రధాన సంస్థలు ఉండేలా ఉండాలన్నది తమ కోరిక అంటూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యులంతా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ముందు మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ అనేది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హబ్ కావాలనేది కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఈరోజు మీటింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి ముందు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 ఇష్యూస్ని చాలా ప్రధానంగా తీసుకెళ్ళింది. 3 ఇష్యూస్ని ప్రధానంగా తీసుకెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే అనుకుంటుందో, ది తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే 1 ఇయర్ పాటు జరిగిందో దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవాలి, పార్టిసిపేట్ అనే ఒక ఎజెండాతో ముందుకెళ్లాలన్నది వాళ్ళ ఎజెండాగా చెప్తున్నారు. దాదాపు 3 అంశాల ప్రాతిపదికన ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టబోతుంది. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బౌన్సర్ల విషయంలో సీఎం కొంత సీరియస్గా స్పందించబోతున్నారు. అందుకోసమే ఆ మీటింగ్కి చిక్కట్పల్లి సిఐతో పాటుగా ఏసీపీ, దాంతోపాటుగా డీసీపీ సెంట్రల్ జోన్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఎందుకు అంత సీరియస్ తీసుకోవాల్సిన అంశానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే చెప్పారు. దాదాపు 3 అంశాల ఎజెండాగానే ఈ మొత్తం అయితే మీటింగ్ నడవబోతుంది. తెలంగాణ రైజింగ్లో భాగంగా సినీ ఇండస్ట్రీ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలి. పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్, ఈ 3 అంశాల ఎజెండాగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ అనే ఈ 3 అంశాల ఎజెండాగానే తెలుగు సినిమా పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే కోరున్నారు. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బౌన్సర్లు, ఫ్యాన్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాం. ఎందుకంటే మహిళల ప్రాణం, మొన్న సంధ్యా థియేటర్ ఘటన ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా అక్కడ జరిగిన స్టాంపెడ్ ఏ రకంగా జరిగిందనేది కూడా స్వయంగా వివరించడం కోసం డీసీపీ సెంట్రల్ జోన్, ఏసీపీ చిక్కట్పల్లి సిఐని కూడా అక్కడికి పిలిచి ఆ స్టాంపెడ్ ఏ రకంగా జరిగిందనేది చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతున్నాయి. ముందుగా సురేష్ బాబుతో పాటుగా త్రివిక్రమ్ మాట్లాడినటువంటి మాటలు అయితే చూసాం. వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సినిమాకి హబ్గా ఉండాలి. పెద్ద సినిమాకి సంబంధించినటువంటి నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ప్రధాన సంస్థలు కూడా హైదరాబాద్లో ఉండాలన్నది మా కోరిక. ఎప్పుడు కూడా ప్రభుత్వంతో తాము ఉంటాము. చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఉపయోగపడ్డారు. మర్రి చెన్నారెడ్డి సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు కలిసి చెన్నై నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి ఉపయోగపడారన్న విషయాన్ని మెన్షన్ చేశారు. మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఎజెండా మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన ఎందుకంత సీరియస్గా తీసుకోవాల్సిందో కూడా, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా మొత్తం ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా కూడా ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.